హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అన్న పొటెక్ గుంటూ. ఈరోజు మనం వచ్చేసి స్కాల్ప్ వర్క్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేసినవి చూద్దాము. చూసారా, ఇది దుపట్టా మీద ఇలా స్కాల్ప్ వర్క్ కట్ చేసాము. చాలా నీట్గా ఫినిషింగ్ అంతా చాలా నీట్గా వచ్చింది. చూసారా ఎంత నీట్గా ఉందో. కట్ చేయడం కూడా చాలా నీట్గా కట్ చేసాము. ఎక్కడ పూస్ అనేది కనిపించకుండా నీట్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మగ్గం వర్క్కి వెళ్ళిపోదాము. దుపట్టాలో ఇది ఒక దుపట్టా, ఇది వచ్చేసి మగ్గం వర్క్. ఇది హ్యాండ్, ఇవి డ్రెస్కి చేయించినవి మగ్గం వర్క్ అన్నీ. ఇందులో కట్ వర్క్ చూసారా, నీట్గా కలర్ కాంబినేషన్ అంతా నీట్గా ఉంది. ఇందులో చమ్కీస్, బీడ్స్, కుందన్స్ అన్నీ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. చూసారా ఫ్లవర్ ఎంత నీట్గా ఉందో. ఇది ఫ్రంట్ నెక్ డ్రెస్కి, ఇది వచ్చేసి హ్యాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓన్లీ బూటీస్ చేయించాము. ఫ్రంట్ మొత్తం బూటీస్ ఉండాలన్నారు, అక్కడక్కడ సింపుల్గా మ్యాంగో బూటీస్ ఇచ్చాము. ఇందులో వచ్చేసి బీడ్స్, జరీ అన్నీ యూజ్ చేశారు. చూసారా చాలా నీట్గా ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది. ఇది ఫ్రంట్ దుపట్టా, డ్రెస్. అందులో ఇది వచ్చేసి హ్యాండ్లో కట్ వర్క్ ఇవ్వమన్నారు చిన్నగా. ఇది వచ్చేసి ఇలా చిన్నగా ఇచ్చేసామన్నమాట. అంటే బీట్ని ఇది బుటీస్ ఒకటే కాకుండా హ్యాండ్కి ఒక సింగిల్ లైన్ ఇచ్చేసి నీట్గా చేయించాము. ఇంకొచ్చేసి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నాకైతే ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిజైన్. ఇది కూడా వచ్చేసి మనకి డ్రెస్కే. చూసారా కలర్ కాంబినేషన్ వైజ్ కానీ ఫినిషింగ్ వైజ్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. చూడండి చేసి చంకీస్ అన్నీ చాలా నీట్గా చేశారు. మధ్యలో వచ్చేసి ఫ్లవర్ వైజ్ ఎల్లో. ఇది వచ్చేసి హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది కదా. ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసి ఓవరాల్ డ్రెస్, హ్యాండ్ అలాగే టాప్. ఓకేనా. ఇది వచ్చేసి వేరే డ్రెస్, దీనికి ఓన్లీ అక్కడక్కడ మాత్రమే జరీ యూజ్ చేసాము. మొత్తం థ్రెడ్ వర్క్ చాలా నీట్గా ఉంది కదా. ఇది వచ్చేసి హ్యాండ్ ఓన్లీ థ్రెడ్తోనే చేసింది. చూసారా చాలా నీట్గా ఉంది. ఇది కూడా ఇదొకటి. ఇంకొచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజులు అనమాట. ఇది ఓన్లీ సింగిల్ కలర్ చిన్న పాపది బ్లౌజు, లెహెంగా బ్లౌజు. బూటీస్ ఇచ్చేసి సింగిల్ లైన్ ఇచ్చేసాము. నడుంగు వచ్చేసి మ్యాంగోస్ ఇలా పేరప్ చేసాము. చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ ప్రిన్స్ కట్, అక్కడక్కడ బూటీస్. ఓకే. ఇంకొకటి వచ్చేసి బ్రైడల్ లుక్ రావాలి, హెవీగా ఉండాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇచ్చేసాము. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వీ షేప్ వస్తుంది అన్నమాట. ఇలా ఓకేనా, ఇలా వీ షేప్ వస్తుంది. హ్యాండ్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. చూసారా ఎంత నీట్గా ఉందో, మొత్తం ఫుల్ వర్క్. అలాగే సేమ్ ఇది కూడా చూసారా ఈ షేప్. చాలా హెవీగా ఉంది బ్లౌజ్ వచ్చేసి. ఇంకొకటి కూడా సేమ్ అలాగే హెవీగా చేయించుకున్నారు. చూసారా బ్యాక్ నెక్, హెవీ డిజైన్ ఉన్న హ్యాండ్. ఇది కూడా కట్ వర్క్ కానీ నార్మల్గా కుట్టించారు. కట్ వర్క్ షేప్ ఇవ్వకుండా చిన్న చిన్న కట్ వర్క్ ఉందని చెప్పేసి నార్మల్ రౌండ్ నెక్ ప్రిఫర్ చేశారు. చూసారా నీట్గా జరీ, గోల్డ్, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, గ్రీన్ కలర్
ఫ్లవర్స్తో బ్లౌజ్ ఎంత బాగుందో చూసారా, చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ మన మిషన్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా తెగిపోకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది. ఇలా మీలో ఎవరికైనా మగ్గం వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, లేదా నార్మల్ చిన్న చిన్న బూటీస్ కానీ, దుప్పటాకి కానీ, శారీ కానీ, స్కాల్ప్ వర్క్ కానీ ఏదైనా కావాలి అంటే నా నెంబర్కి కాల్ చేయండి లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.